దగ్గరుంటే నాకు ಅಂತಕಂತೆ ಏನ್ ಕಾವಲ್ ಚಂದು ನಾನೀಗ ಯಾವಾಗೋ ಆಫರ್ ಮಾಡೀನಿ ನೀನೇ ನೋ ಅಂದಿ ಇವಾಗ ತಿಳ್ಕೊಂಡಿ ಪೇಪರ್ లో ಸಾರಿ చెప్పావు నాకు అంతకంటే ఏం కావాలి చందు ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ ಚಂದು ಐ ಲವ್ ಯು ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ మేడం హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ హోటల్ మా హోటల్ కు ప్రత్యేకత ఉంది పెళ్లి కాని కపుల్స్ అడుగు పెడితే టపీమని పెళ్లి అవుతుంది పెళ్ళైన కపుల్స్ అడుగు పెడితే టపీమని పిల్లలు పుడతారు మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ ఇవ్వండి ಚಂದು ಆರ್ಡರ್ ಕೊಡು ನಿಮ್ಮೇ ಕೊಡು ಭಾರತಿ ನೀವೇ ಇವು ಇದು ನಿಮ್ಮೂರು ನಿಂಗೇನ್ ಬೇಕೋ ಅದೇ ಆರ್ಡರ್ ಕೊಡು నీకేది ಬೇಕು నాకు అదే ಬೇಕು నాకేది ಬೇಕು నీకు అదే ಬೇಕು నీకేది ಬೇಡ నాకు ಅದೇ ಬೇಡ ಬೇರೆ ನಾನು ಹೇಳಿದು ನೋಡಿ ಇವಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಇಷ್ಟமான ಐಟಮ್ ಏನ್ ಬೇಕು ಈ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಸಿಗ್ಲಿಂದ್ರೆ ಬೆಗಲ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ತೆಗೆದು ಬಾ ಎರಡು ಪ್ಲೇಟ್ ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು ఏం ಬೇಕು రెండు ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು ఓహో ಗೊತ್ತಿಲ್ಲ రెండు ಬೋಂಡ ಬೇಕು మరి ఇక్కడ బాదం హల్వా రెండు ఇడ్లీ సాంబార్ చెప్పారు అక్కడిచ్చే మరి ఇక్కడ మైసూర్ బోండా చెప్పారు ఇక్కడ ಬೇಕು అక్కడిచ్చే ఇక్కడ బేకు అక్కడ బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ ఇప్పుడు అక్కడ మైసూర్ బోండా ఏంటన్నా నీ ప్రాబ్లము అక్కడ ఇచ్చే ఇక్కడ బేకు అంతే కదా ఏంటి ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్ చెప్పు చెప్పు కన్ఫ్యూజన్ ఏం లేదు సార్ 207 లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును మరి ఇక్కడ మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా సార్ నేనే మరి 3 రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్ పిచ్చాడా ఇందాక 207 లో బాదం హల్వా ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే మరి 3 రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు 3 రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా కరెక్ట్ కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంతే అంతే కన్ఫ్యూజన్ వచ్చింది కదా అంతే వస్తువులు ఓకే సార్ అమ్మయ్య సార్ అమ్మా ఏంటమ్మా నాకు ఇంకో డౌట్ సార్ ఇంత డౌట్ క్లియర్ కదా ఇంత డౌట్ ఓకే ఇప్పుడు ఏం డౌట్ ఏ లేదు సార్ 3 రూముల్లో 3 అమ్మాయిల దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు కదా సార్ పిచ్చిన 3 రూమ్ లో ఒకడేంటి ఎలా ఉంటాడు ఉండరు కదా ఉండరు అంతేనా సెపరేట్ అందరూ సెపరేట్ ఓకే అర్థమైంది కదా ఓకే వెళ్ళు వెళ్ళు 3 రూముల్లో మీరే ఉన్నారు కదా సార్ మరి 3 రూముల్లో ముగ్గురు ఉండడానికి వెళ్ళలేదు కదా బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ బోండా ఓహో ఏంటో ఇది ఒకవేళ వీడు ఒక్కడైతే వాళ్ళు ముగ్గురు గోపికలా ఆహా పెద్ద గోపాలకృష్ణుడు గోపాల ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ కళాక్షేత్ర అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ మిస్టర్ పండిట్ రవిశంకర్ He's expecting you. His room number is 215. థ్యాంక్ యూ Welcome. గుడ్ లక్ మేడం డోంట్ వరీ ఆయన మన ఫంక్షన్ కి వస్తున్నారు ఒప్పించే పూచి నాది సరేనా ఐ వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్ ఎక్కడ గోలయంటో ఏం అర్థం కావట్లేదు సడన్ గా గీత ఎక్కడికి వచ్చేసిందట్రా వాడు వచ్చాడంటే ఇరుక్కుపోతాడు రావద్దని చెప్పు ఏ రూమ్ లో చెప్పంటావు అది పాయింటేనే రావద్దని చెప్పు మన ముంబైలో కలిసినప్పుడు నా ఫ్యాషన్ షో జరుగుతుంది నువ్వు అలా చందు చూడు ఆ రాస్కల్ నాకు కన్ను కొడుతున్నాడు ఎవరు ఈ రాస్కలా ఏంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదా చాలా और एक बार मारो और एक बार झूठ मत बोलो मैंने देखा तुमने मुझे आंख मारी ఆంక్ మారియా ఇలాంటి వాళ్ళని అలాగే కొట్టాలి ఏమైంది ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇక్కడ మంచి షాప్ ఉంది అక్కడ నీ గిఫ్ట్ కొంటే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది కమాన్ కమాన్ అయితే కొనాల్సిందే వెరీ నైస్ షాప్ నువ్వురా నీకేం కావాలో తీసుకో నో ప్రాబ్లం హ్యావ్ ఎ లుక్ ఇప్పుడు గీత ఎక్కడుందో ఇదా ఇది శ్వేత నువ్వు సెలెక్ట్ చేస్తుండో ఇప్పుడే వచ్చేస్తాను ఎక్కడికి ఓ అని
అనిత What, Chindu? Where were you, man? అక్కడ పని అంతా అయిపోయింది రా ఇప్పుడు రూమ్కి వెళ్దాం కమా I'm not going there. It's very, very boring. Let's go there. I want to buy you something. Something to remember. Come on. ఆ షాప్ మస్తు మంచిది కాదు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది అనుకుంటే అక్కడ మంచి షాప్ కాదు రా అక్కడికి వెళ్దాం అక్కడ మంచి షాప్ ఉంది కమా బ్యూటిఫుల్ షాప్ అదిగో అన్ని మంచి ఐటమ్స్ చూడు చూసుకో సెలెక్ట్ చేసుకో This one? దిస్ వన్ బాగుంది చాలా Very బాగుంది short. షార్ట్ కాదు చాలా బాగుంది అరే కొత్త స్టైల్ ఒకసారి ట్రై చేయి చాలా బాగుంది మనం చూసాను ఒక అమ్మాయి వేసుకోవటం బాగుంది గో ట్రై చూడు సుబ్బారావు 50 lakhs డీడీ ఇస్తాను 10,000 కమిషన్ నువ్వు తీసుకో ఓకే అది కాదు సుబ్బారావు 10,000 కమిషన్ ఇస్తానన్నాను కదా సార్ మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? సుబ్బారావు కాదు సార్, నా పేరు అప్పారావు. అప్పారావునా అవునండి. నీ పేరు అప్పారావు అవునండి. నాట్ సుబ్బారావు సుబ్బారావు కాదండి. ఓకే ఆ పేరు పెట్టుకో Here. సారీ మేడం చేంజ్ లేదు 10 రూపీస్ ఉంటే ఇవ్వండి Excuse me. Do you have 500 rupees change? అక్కడ కౌంటర్లో ఇవ్వాలి. చేంజ్ లేదండి కావాలంటే 10 రూపీస్ ఇస్తాను. ఇవ్వండి. ఏమైందిరా? గీతను అవాయిడ్ చేసి గిఫ్ట్ షాప్కి వెళ్ళానా సడన్ గా అనిత అక్కడికి వచ్చేసింది అది చూసి అనితను క్లాత్ షాప్ లో వదిలేశాను అంతా బాగుంది అనుకుంటే టక్కన గీత అక్కడికి వచ్చింది ఇక చూసుకో టక్ టక్కన అందరిని వదిలేసి వచ్చేసాను Excuse me. యా Where you going? You must have a coffee with me. నో పర్వాలేదు నెక్స్ట్ టైం. Not next time. I'm not going to listen to anything. We're gonna out and we're gonna have a coffee. By the way, I'm Anita. ఐఎమ్ గీత. ఏంటి ఫోను ఈ టైంలో ఎవరు చేస్తారు హలో Hello, నేను అనితని మాట్లాడుతున్నా. అనిత ఏమైపోయావు? అది ఫ్రెండ్ ఒకడు వస్తే 5 నిమిషాలు వాడితో మాట్లాడతా ఉన్నాను అంతే పరిచయం చేస్తా. ఏంటి అర్జెంట్ గా రెస్టారెంట్ కి వా. రెస్టారెంట్ రమ్మంటావా ఓకే 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 వస్తున్నా తాతయ్య టైం బాగుంది చాలా బాగుంది అనిత రెస్టారెంట్కి వెళ్ళింది గీత ఇక్కడే ఉంది ఐ జస్ట్ హావ్ టు గో అండ్ మేనేజ్ గాడ్ బ్లెస్ మీ థ్యాంక్ యూ God bless you. ఏం తీసుకుంటారు మీరు? వీళ్ళిద్దరు కలుస్తున్నారు కంపెనీస్ నా గురించి మాట్లాడుతున్నారంటే బాబు సార్ ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్. మీరు ఒక్కరా ముగ్గురా సార్? అవన్నీ తర్వాత చెప్తాను ముందు ఆ మెనూ కార్డు చూస్తున్నామా నెట్టులు తర్వాత చెప్తారుగా. తర్వాత చెప్తాను Promise? ప్రామిస్ ప్రామిస్ Okay, you give the order, please. ఆ మెనూ కార్డు చూస్తే పిల్లగా. ఓకే. 1 2 3 4 ఈడు సామాన్యుడు కాదు 4వ దాన్ని కూడా పట్టాడుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన పిలుస్తున్నారు. రండి. జస్ట్ మినిట్. మీరు 4వ నెంబరా? రండి. చాలా గట్టాడు మేడం. మీరు ఎన్నైనా చెప్పండి నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో పిలిచారన్నారు ఎవరు లేరేంటి? ఎవరు లేరు కదా. ఉండడు 5వ రూమ్కి వెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్గా ఉంది కదా. పొద్దుటించి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నామంటాడు అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నానంటాడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది? ఈవిడే కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకోరా. ఎవరండి పిలిచింది? ఎవరనేది తెలీదు. మా మేడం గారు వచ్చి ఉంటారు. నేను వెళ్ళొస్తాను. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు. వస్తే లేడు. ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కనిపించలేదు. నేను ఏదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి అంతే. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నన్ను రేప్ చేయొద్దు ప్లీజ్. సమర్ని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లా అయింది? దగ్గరికి రావద్దు. నన్ను చేయొద్దు ప్లీజ్. రూమ్ నెంబర్ 201 లో 204 రూమ్ కూడా బుక్ అబ్బే నేను బుక్ చేయలేదమ్మా. అదే అసలు జరిగింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది వినమ్మా నువ్వు. అయ్యో అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు 3 అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్యి బాబాయ్ కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురా రే. ఒరే వద్దు వెళ్ళిపోరా. ఇదే హోటల్లో 3 అమ్మాయిలు ఒకే ఫ్లోర్ లో దిగారు.
కింద మీద పడి ఎలాగోలా ఒక్క రోజు మేనేజ్ చేసాం. ఇక ముందు ఈయనని మేనేజ్ చేయడం ఎలాగా? ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నారా. సూపర్ ఐడియా. ఏంటిది? ముగ్గురు అమ్మాయిలు ఒకే హోటల్లో ఉంటే ప్రాబ్లం కదా. అవును. అలా కాకుండా ఒక్కొక్క అమ్మాయిని ఒక బంగ్లాలో పెడితే ఆ తర్వాత మనోడు జనక్ జనక్ పాయల్ బాజే చోరీ చోరీ చిప్కే చిప్కే. ఎందుకట? సూపర్ ఐడియా ఇచ్చావు కదా, గిఫ్ట్. రే వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, వాళ్ళ గురించి చీప్గా మాట్లాడుకో. వాళ్ళ ముగ్గురిని స్మూత్గా ఎలా పంపించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అక్కడ రెస్టారెంట్ లో కన్నడ అమ్మాయి తమిళ అమ్మాయి ఒకే చోట కూర్చున్నారు. నాకు తెలుసురా, ఇప్పుడు మీరు చూడండి. అది కాదురా, వాళ్ళిద్దరు